షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. నల్గొండలో అయితే దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి తన పొత్తిళ్లలో అల్లారు ముద్దుగా పెంచుకొని 9 నెలలు నవమాసాలు మోసి కనిపించిన తల్లి తన బిడ్డని ఎవరో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కోసం బస్టాండ్లో వదిలేసిపోయింది. దిక్కుతోచని దిశలో ఆ పిల్లాడు ఏడుస్తూ గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్పందించి ఆర్టీసీ సిబ్బంది వాళ్ళందరూ స్పందించి వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చడం జరిగింది. ఈ మధ్య రోజుల్లో అసలు ఇన్స్టాగ్రామ్లో పరిచయాల కోసం ఎవడో ముక్కు తెలియని వ్యక్తి కోసం నవమాసాలు కని పెంచి మోసిన అంటే అసలు ఆ చిన్న పిల్లని ఆ బాబుని వదిలేయడము, చిన్న పిల్లల్ని చంపడము, ఈ రకంగా ఆ తల్లులు ఎందుకు ఇలా మారిపోతున్నారో అర్థం కావట్లేదు. ఒకప్పుడు తల్లిని ఎంతో గొప్పగా వర్ణించే కవులు ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో జరిగే ఈ పరిస్థితుల ప్రభావం వల్ల చాలామంది మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మహిళలు ఉన్నారా అని చెప్పేసి. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, ఆమె పేరు నవీన. ఇక్కడ హైదరాబాద్లోనే పెళ్ళయింది. హైదరాబాద్లో పెళ్ళి, హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. తన 15 నెలల కుమారుణ్ణి తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నల్గొండ పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో చాటింగులు చేసుకొని ఫోన్లు మాట్లాడుకొని తన భర్తని కాదనుకొని వెళ్ళి బాబుని తీసుకెళ్ళింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు బాబుని తీసుకెళ్ళి అక్కడ బస్టాండ్లో ఆడ వదిలేసి, దిక్కుతోతని స్థితిలో వదిలేసి అతడు వచ్చాడు, బండి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. పాప మా బాబు ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు అటు ఇటు తిరిగాడు. అక్కడ మీరు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఆ బాబు చిన్న పిల్లాడు, ఏం అర్థం కావట్లేదు, అంత అమాయకుల్లాగా ఉన్నాడు. 15 నెలల బాబు అంటే మీరు అర్థం చేసుకోండి, అసలు ఏం తెలియని వయసు. అంతమంది ముందు అక్కడ కూర్చోబెట్టేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఆ బాబు ఒకవేళ ఎటన్నా బయటికి వెళ్ళి ఏదన్నా లారీ కింద పడితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? అసలు ఇవేవి ఆలోచించలేదు ఆ తల్లి. చస్తే చావని అనే విధంగా వదిలేసి వెళ్ళిపోతే మా బాబు చూసినంతసేపు చూసి ఏడుస్తూ మొత్తం గుక్కపెట్టి అటంతా తిరుగుతుంటే అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది, అక్కడున్న ప్రయాణికులు ఆ బాబుని దగ్గరికి తీసుకుని అసలు ఏం జరిగిందని చెప్పేసి మొత్తం ఆలోచించి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్లో క్లియర్గా పాపం మా బాబు, మీరు క్లియర్గా వినొచ్చు, ఆ బాబుకి ఏం తెలియదు పాపం. కన్న తల్లి వదిలేసి వెళ్ళిపోతే ఆ టీవీ స్క్రీన్ మీద ఆ అమ్మని చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. అసలు ఎంత దయనీయమైన సంఘటన అంటే అర్థం చేసుకుని మీరు. కర్కశంగా వదిలేసిన తల్లి కోసం బాబు తను ఎంతగా తాపత్రయపడుతున్నాడు తల్లి దగ్గరికి వెళ్ళడానికి. మమ్మీ మమ్మీ అని గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ రూమ్లో మీరు క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. ఆ బాబు మాట్లాడే మాటలు కూడా వినొచ్చు. మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. ఇదంతా వెంటనే పోలీసులు స్పందించి ఎమ్మటే వాళ్ళ అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఆ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, సో నెంబర్ ప్లేట్ను బట్టి క్లియర్గా అసలు ఎవరి పేరు మీద ఉంది అని ఆ బైక్ అతని దగ్గరికి వెళ్తే అతడు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడంట. సో వాళ్ళ ఫ్రెండ్ని అదుపులోకి తీసుకొని ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. అంటే ఇలాంటి సంఘటనలు విన్నప్పుడైతే అసలు మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడాలి ఆ తల్లి. అంటే తల్లిని ఎంత గొప్పగా వర్ణిస్తాము, ఎంత గొప్ప మాతృమూర్తి తల్లి అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయదు. కొడుకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే తల్లి. అలాంటి తల్లులున్న ఈ మన దేశంలో ఇలాంటి కొంతమంది మూర్ఖుల వల్ల సిగ్గుపడే విధంగా మహిళలందరూ తలదించుకునే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో భర్తలను చంపడము, కొడుకులను చంపడము, ఇప్పుడైతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ఆ బాబుని ఎవరు చూసుకుంటారు? నీకు అంత ఇష్టం లేనప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఇంటి దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉండాల్సింది. అంటే ఈమె తప్పించుకోవడానికి ఒక వంక కావాలి. బాబుతో బయటికి వెళ్తే ఎవరు అడగరు, ఎవరికి డౌట్ రాదు. సో అర్థం చేసుకోండి, నల్గొండలో వదిలేసి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది. సో పోలీసులు అందరూ అదుపులోకి తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ భర్త ఎంత మంచివాడో తెలియదు, కానీ కేసు కూడా వద్దనుకున్నారు. రేపు పొద్దున నా బాబు కేసులు పెట్టుకొని ఇట్లాంటివన్నీ పెట్టుకొని నా బాబు ఇబ్బంది పడతాడు, మా ఇద్దరు అవసరం ఆ చిన్న బాబుకి ఎంతైనా ఉంది అని ఒక గొప్ప మనసుతో ఆలోచించి కౌన్సిలింగ్ తీసుకొని ఇంకా కేసులు ఇవన్నీ వద్దు, ఆమె తప్పు చేసింది, సరే తెలియక చేసిందో తెలిసి చేసిందో తప్పు చేసింది, క్షమిస్తాను అని చెప్పే ఆ గొప్ప హృదయం ఉన్న వ్యక్తి ఆ బాబు తండ్రి. జనరల్గా అలాంటి పరిస్థితుల్లో తల్లి అలా ఆలోచించాలి. కానీ కన్న తల్లే కర్కశంగా నడుచుకుంది కొడుకు పట్ల. సో పోలీస్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇలా చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళ స్టైల్లో ఆ కౌన్సిలింగ్ ఇచ్చి ఇదంతా చేశారు. అసలు ఆ తల్లి దగ్గర ఉంచడమే, నాకు తెలిసి తల్లి దగ్గర ఉంచితే ఇంకా ఆ బాబు అన్యాయం అయిపోతాడు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ దురుసుగా ప్రవర్తిస్తుందంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆమె కడుపుతో ఉంది అని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఆడదనాలా లేకపోతే ఏమనాలా అర్థం కావట్లేదు. ఇలాంటి అసలు సిగ్గుచేటు చెప్పుకోవడానికే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి ఆ బాబు పాపం ఇప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. చాలా సేఫ్‌గా ఉన్నాడు. తండ్రి చేతుల్లోనే ఉన్నాడు. కౌన్సెలింగ్ ఇచ్చారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి. అట్లా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయకూడదు. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి రాదు ఎన్ని చేసినా. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ సంఘటన మొత్తం విన్నారు కదా! తల్లి చిన్న బాబుని 15 నెలల బాబుని బస్ స్టాండ్‌లో వదిలేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడితో వెళ్ళిపోయిందంటే అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్‌లీ ఐడ్రీమ్‌తో అయితే షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని కొట్టి